దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की स्तुति हो। ప్రభునందు ప్రియులారా, प्रभु में प्रिय लोगों, పాస్టర్ గారు చెప్పినట్టుగా కొంత ఈ విద్యుత్ శక్తి సరఫరా అంతరాయాన్ని బట్టి ఆలస్యంగా మొదలు పెడుతున్నాం. जिस प्रकार से पासवान ने बताए थे कि करंट के कारण थोड़े से हम देरी से चल रहे हैं, అందుచేత ఎక్కువ ఉపోద్ఘాతపు మాటలు లేకుండా డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. उस कारणवश ज़्यादा परिचय ना देते हुए जो विषय है हम लोग उसी में चले जाते हैं। మనము దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి हम परमेश्वर के पवित्र वचनों में से 91వ కీర్తన చదువుకుందాం. भजन 91 सैम्स ఆఖరి వచనం, उसकी आखिरी आयत को हम पढ़े। 91వ కీర్తన 16వ వచనం నేను చదువుతాను. भजन 91 उसका 16वें आयत को हम पढ़ते हैं। దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. मैं उसको दीर्घायु से तृप्त करूंगा और अपने किए हुए उद्धार का दर्शन दिखाऊंगा। చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. छोटी सी दुआ हम करते हैं। ప్రేమ స్వరూపుడవు సర్వజ్ఞానివైన మా యేసు రక్షక, प्रेम स्वरूपी सर्वज्ञानी हमारे यीशु हमारा उद्धारक, మేము నీ పిల్లలము, हम आपके बच्चे हैं, మీ శిష్యులము, हम आपके शिष्य हैं, మీ దగ్గర పాఠాలు నేర్చుకోవలసిన విద్యార్థులము. हम आपके पास सीखने वाले विद्यार्थी हैं। అయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చాం. हम आपके चरणों के पास आए हुए हैं। నీ సత్యము మాకు నేర్పించండి. आपकी सच्चाई आप हमें सिखलाएं। నీ పరిశుద్ధ శిలువ రక్తముతో నీ దాసులమైన మమ్మల్నిద్దరిని బాగుగా కడిగి శుద్ధీకరించండి. आपके पवित्र क्रूस के लहू के द्वारा हम दोनों दासों को धोकर शुद्ध करें। నీ అగ్నితో మమ్మను కాల్చి అభిషేకించండి. आपकी अग्नि से हमें जलाकर अभिषेक करें। దేవా, నాతో మాట్లాడండి. प्रभु आप हमसे मुझसे बात करें, అందరితో మాట్లాడండి. सबों से बातें करें। దేవా, నాకు కనిపించండి, నాకు కనబడండి. पिता आप मुझे दिखें, అందరికీ కనబడండి. सबों को दिखे। అందరి మనోనేత్రాలు తెరవండి. सबके मन की आंखें खोलें। ఈ వేదిక మీద ఈ కొద్దిసేపు जब मंच पर हम थोड़ी देर యేసు గాక ఇంకెవ్వరూ కనబడకుండా చేయండి. यीशु छोड़कर और कोई ना दिखे, ऐसा करें। యేసునే ప్రత్యక్షము చేయండి. यीशु ही दिखाई पड़े। అందులోనే మాకు జీవం ఉన్నది. उसी में हमें जीवन है। యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. यीशु के नाम में स्तुति करते हुए प्रार्थना करते हैं पिता। ఆమేన్, आमीन, ఆమేన్. आमीन। ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अत्यंत प्रिय जनों, ఒకానొక అత్యంత ప్రాముఖ్యమైన పాఠాన్ని, అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని దేవుడు నాలో భారము పెట్టాడు. एक प्रामुख्य विषय को आपके सामने लेकर आने के लिए परमेश्वर ने मुझ में एक बोझ को डाला है। మీరు ఎవరైనా సరే, आप कोई भी क्यों ना हो, ఒక్కొక్క వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. एक एक व्यक्ति से मैं बातें कर रहा हूँ। ఇవాళ సమూహము ముఖ్యము కాదు. आज समूह झुंड ये मुख्य बात नहीं है। నీవు వ్యక్తిగతంగా ఇక్కడ ప్రముఖ వ్యక్తివి. आप व्यक्तिगत रीति से आप व्यक्तिगत होकर यहाँ प्रमुख हो। యు యాజ్ అన్ ఇండివిజువల్ యు ఆర్ ఇంపార్టెంట్ హియర్. आप व्यक्तिगत रीति से यहाँ प्रमुख हो। దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे ही बातें कर रहा है। ప్రతి ఒక్కరితో ఈ మాట చెబుతున్నాను. हर एक से ये बातें कर रहा है। అందరినీ మర్చిపోండి. सबों को भूल जाए। ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నువ్వు ఉన్నావు. यहाँ पर मात्र यीशु मसीह है और आप हो। దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. परमेश्वर आपसे ही बात कर रहा है। నువ్వు ఒక్కడివి, నీ ఒక్కదానివి సత్యం గ్రహిస్తే यदि आप अकेले ही इस सच्चाई को यदि ग्रहण करोगे, అది దేవునికి చాలు. वो परमेश्वर के लिए बस हो जाएगा। నీ ఒక్కడికి సత్యం అర్థమైతే, నీ ఒక్కదానికి అర్థమైతే అది దేవునికి చాలు. यह सच्चाई जो है आप अकेले यदि समझ जाओ ना, तो परमेश्वर के लिए काफी है। దేవుని వాక్యం లోతుల్లోకి వెళదాం.
परमेश्वर के वचनों में थोड़ी सी गहराई में जाएंगे। చదవబడిన లేఖన భాగం जिन वचनों को हमने पढ़े थे 91వ కీర్తన. भजन 91, ఈ 91వ కీర్తనలో ఒక వ్యక్తిని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. इस 91 भजन में परमेश्वर एक व्यक्ति को दिखा रहा है, प्रस्तावित कर रहा है। చాలా శ్రద్ధగా వినండి. बहुत ध्यान से सुने। మీరు పరధ్యానంగా కూర్చుంటే మిస్ అయిపోతారు. यदि आपका ध्यान उधर इधर हो तो इसे खो दोगे। బస్సు మిస్ అయినట్లు, ట్రైన్ మిస్ అయినట్లు మీకు ప్రత్యక్షత మిస్ అయిపోతుంది. जिस प्रकार से हमारी बस छूट जाती है, जिस प्रकार से हमारी ट्रेन छूट जाती है, उसी प्रकार परमेश्वर की जो प्रकाशन है वो छूट जाएगा। బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కొచ్చు. हाँ, यदि बस छूट जाए तो हम दूसरे बस चढ़ सकते हैं। ఒక ప్రత్యక్షత మిస్ అయిపోతే మళ్ళీ జీవిత కాలం పడుతుంది. परंतु एक बार प्रकाशन जो है वो छूट जाए तो जीवन भर कभी ना मिलेगा वो। కనుక డెడ్లీ సీరియస్ మ్యాటర్ ఇప్పుడు జరిగేది. बहुत ही गंभीर विषय है ये जो विषय चल रहा है। నీ జీవితంలోనే ఒక అతి ప్రాముఖ్యమైన విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. आपके जीवनों के लिए बहुत ही मुख्य विषय से परमेश्वर आपसे बातें कर रहा है। శ్రద్ధగా ఆలకించండి. वो ध्यान से सुने। 91వ కీర్తనలో भजन 91 में ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. एक व्यक्ति के विषय में परमेश्वर बातें कर रहा है। ఒక వ్యక్తిని దేవుడు అభివర్ణిస్తున్నాడు. एक व्यक्ति का वर्णन परमेश्वर कर रहा है। అతడు ఎవరు? वो कौन है? మొదటి వచనం చూడండి. पहले आयत को देखे। మహోన్నతుని చాటున నివసించువాడు. जो परम प्रधान के छाए हुए स्थान में बैठा रहे। అంటే ఒకడెవరు ఉన్నారు? एक है మహోన్నతుడు ఉన్నాడు. जो परम प्रधान है మహోన్నతుని చాటున ఒకడు నివాసం ఉన్నాడు. और उसके छाया में एक बैठा हुआ है। అతడే वही है సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. सर्वशक्तिमान के छाये में बैठा हुआ है। మహోన్నతుడు ఎవరు? ये परम प्रधान कौन है? సర్వశక్తుడు ఎవరు? ये सर्वशक्तिमान कौन है? చాలా మంది అనుకుంటారు, बहुत सारे लोग सोचते हैं, క్యాజువల్ రీడర్స్ ఆఫ్ ద బైబిల్, యథాలాపంగా చదివే వాళ్ళు, साधारण रीति से जो लीडर्स जो बाइबल को पढ़ते हैं, ఆ రెండు దేవుడే కదా. वो दोनों ही परमेश्वर ही है ना। మహోన్నతుడు అంటే దేవుడే, सर्वशक्ति परम प्रधान यानी परमेश्वर है, ఆ సర్వశక్తుడైన దేవుడే. सर्वशक्तिमान भी परमेश्वर ही है। కనుక రెండు ఒకటే కదా. परंतु ये दोनों एक ही है ना। మరి అలాంటప్పుడు ఆ మాటకు అర్థమే లేదు. परंतु उस समय उस विषय उस बात का कोई अर्थ नहीं है। మహోన్నతుడు సర్వశక్తుడు ఒకడే అయితే, परम प्रधान और सर्वशक्तिमान यदि दोनों एक ही हो, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని ఎందుకన్నారు? परम प्रधान के छाया में स्थान हुए में सर्वशक्तिमान क्यों बैठा हुआ है? ये क्यों ఇప్పుడు कहा? నా పేరు రంజిత్ ఓఫీర్. मेरा नाम रंजित ओफिर है। రంజిత్ గారైనా ఓఫీర్ గారైనా ఒకటే. रंजित कहो या ओफिर कहो वो एक ही होगा। ఇప్పుడు ఒక కీర్తన రాసామనుకోండి, एक भजन लिखा है, రంజిత్ గారిని ఆహ్వానించువాడే ఓఫీర్ గారిని ఆహ్వానించువాడు. रंजित को जो निमंत्रण दे रहा है ओफिर को ही निमंत्रण दे रहा है। రంజిత్ గారికి భోజనం పెట్టువాడే ఓఫీర్ గారికి భోజనం పెట్టువాడు. रंजित को भोजन खिलाने वाले ओफिर को भोजन खिला रहे हैं। అంటే ఏమర్థం దానికి? उसका कोई अर्थ है क्या? ఇంత పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన లేఖనాలలో అటువంటి అర్ధరహితమైన స్టేట్మెంట్స్ ఎందుకు రాయాలా? इतने महान पवित्र वचनों में जिनका अर्थ मतलब ना हो ऐसे स्टेटमेंट क्यों लिखा है? क्यों लिखा? ఫలానా వ్యక్తి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. फलाना व्यक्ति जो परम प्रधान के चाहे हुए स्थान में जो है वो सर्वशक्तिमान के छाया में ठिकाना पाएगा। అర్థం చేసుకోవడానికి మీకు ఒక క్లూ ఇస్తాను. उसे समझने के लिए मैं आपको एक क्लू दूंगा। మహోన్నతుడు అంటే అర్థం ఏంటి? परम प्रधान इसका मतलब अर्थ क्या है? మహా ఉన్నతుడు. महान, बहुत ही ऊंचा। అచ్చా బోల్ దియా. బహుత్ ఊంచా, చాలా ఉన్నతుడు. बहुत ही ऊंचा, చాలా ఉన్నతుడు बहुत ही ऊंचा అంటే यानी అంతకంటే పైన ఇంకొకడు ఉండొచ్చు. उससे उसके ऊपर और कोई हो सकता। ఒకడు చాలా గొప్పవాడు, एक बहुत महान है, చాలా గొప్పవాడు, बहुत महान है,
అతని కంటే ఒకడు గొప్పవాడు ఉండే అవకాశం ఉంది. उससे भी बढ़कर एक महान व्यक्ति रह सकता है, కానీ దేవుని పేరు సర్వోన్నతుడు. परंतु परमेश्वर का नाम जो है परम प्रधान. సర్వోన్నతుడు అంటే అంతకన్నా ఉన్నతుడు ఒకడు ఉండడానికి వీలు లేదు. परम प्रधान इसका मतलब अब उससे उत्तम ऊंचे में और कोई हो ही नहीं सकता. సర్వోన్నతుడు అంటే అందరికంటే ఉన్నతుడు. परम प्रधान इसका मतलब बहुत ऊंचे में. మహోన్నతుడు అంటే చాలా గొప్పవాడు. महोन्नतुడు यानी बहुत महान है वो. మహోన్నతుడు వేరు, సర్వోన్నతుడు వేరు. महोन्नतुడు यानी परम प्रधान अलग है और सर्वोन्नतुడు वो अलग है. వేరు వేరే. ये दोनों अलग है. అపొస్తలుల కార్యాలు 7:50లో प्रेरितों के काम 7 उसके 50वें आयत में సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. सर्वशक्तिमान परमेश्वर हाथों के किए हुए वस्तुओं में जीवित नहीं वास करता. సర్వోన్నతుడు అంటే అంతకంటే గొప్పవాడిగా ఉండడానికి అవకాశము లేదు. हम देखते हैं कि उससे बढ़कर और कोई हो ही नहीं सकता. అందరికంటే గొప్పవాడు, सबों से महान. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎల్లప్పుడు ఏం చెప్పాడంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు. परंतु यीशु मसीह हर समय वे कहते थे कि मेरा पिता मुझसे बढ़कर मुझसे महान है. నా అంతట నేనే ఏమీ చెయ్యలేడు. मैं अपने आप में मैं कुछ कर नहीं सकता. నా తండ్రి నా తండ్రి మాట ప్రకారము నేను ఇవన్నీ చేయుచున్నాను. मेरे पिता के कहे हुए वचनों के अनुसार ही मैं ये सब कुछ कर रहा हूँ. యోహాను సువార్త 8వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार उसके 8वें अध्याय 28వ వచనం. 28वें आयत को हम देखते हैं. నా అంతట నేనే ఏమీయూ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. मैं अपने आप में कुछ नहीं करता, परंतु जैसा मेरे पिता ने मुझे सिखाया वैसे ही ये बातें कहता हूँ. నా తండ్రి చెప్పినట్టుగా నేను చేస్తూ ఉన్నాను. मेरे पिता ने जिस प्रकार से मुझे सिखाया या बताया वैसे मैं कर रहा हूँ. యోహాను 10వ అధ్యాయము यूहन्ना 10वें अध्याय 18వ వచనం. 18वें आयत को हम देखें. ఆఖరి మాట అంటాడు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని. यह आज्ञा मेरे पिता से मुझे मिली है. నా తండ్రి నాకంటే గొప్పవాడు. मेरा पिता मुझसे महान, मुझसे बढ़कर है. 10:29 చూడండి. अब देखते हैं 10:29 को. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. मेरे पिता जिसने उन्हें मुझको दिया है सबसे बड़ा है. అందరికంటే గొప్పవాడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. सबसे बड़ा कौन है? वो है पिता परमेश्वर. యేసు ప్రభు అంటాడు, నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను ఇలా చేస్తున్నాను. यीशु मसीह ने कहा मेरे पिता के आज्ञा के अनुसार मैं ये किया. నా తండ్రి వలన నాకు అధికారం వచ్చింది. मेरे पिता के कारण मुझे अधिकार मिला है. నా తండ్రికి లోబడి నేను ఈ పనులన్నీ मेरे చేస్తున్నాను. पिता के अधीन में होकर इन सब कामों को कर रहा हूँ. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే నా తండ్రి నాకంటే గొప్పవాడు. यहाँ यीशु मसीह कह रहे हैं कि मेरा पिता मुझसे बड़ा है. తండ్రి కంటే గొప్పవాడు ఎవరు? अब पिता से बड़ा या महान कौन है? ఎవరు లేరు. कोई नहीं. అందరికి పైగా ఉన్నవాడు తండ్రి. सबके ऊंचे में रहने वाला पिता. అందరికంటే పైగా ఉన్నవాడు తండ్రి. सबों के ऊंचे में रहने वाला पिता గనక है. సర్వోన్నతుడు అంటే తండ్రి. इसका मतलब सर्वोन्नतुడు यानी पिता है. కానీ ఆయన కంటే కొంచెం తక్కువ స్థాయిలో తగ్గించుకున్నవాడు కుమారుడు. परंतु उससे थोड़े से नीचे में जिसने अपने आप को कम किया वो है पुत्र. ఆయన దేవునితో సమానుడే. वो परमेश्वर के समान, परमेश्वर के तुल्य है. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించాలి. परमेश्वर को समझने के लिए सावधानी से हमें सोचना पड़ेगा. మన ప్రభువైన యేసు దేవునిలో ఒక భాగమే. हमारा परमेश्वर प्रभु यीशु मसीह परमेश्वर में से एक भाग है. ఆయన సాక్షాత్తు దేవుడే. वो साक्षात परमेश्वर ही है. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము फिलिपियो 2 अध्याय. ఆయన దేవునితో సమానుడని రాయబడింది. वो परमेश्वर के समान है इस प्रकार से लिखा हुआ है. 2:6 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. जिसने परमेश्वर के स्वरूप में होकर भी परमेश्वर के तुल्य होने को अपना वश में रखने की वस्तु ना समझा। దేవునితో సమానుడు ఒకప్పుడు, परमेश्वर के तुल्यता एक समय में, కానీ ఆయన కొంచెం ఒక మెట్టు కిందికి దిగాడు. परंतु एक सीढ़ी वो नीचे उतरा, తనంతట తానే, अपने आप में ही, తనంతట తానే. अपने आप में ही। 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 7వ వచనం. अब उसका 7वें आयत को हम देखें। ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. वरन अपने आप को ऐसा शून्य कर दिया, తన్ను ఇంకెవడు ఆయనని చెయ్యలేదు, और किसी और ने नहीं किया, తన్ను తానే కొంచెం తగ్గించుకున్నాడు. अपने आप को उसने शून्य किया, कम किया। ఈ తగ్గించుకోవడం ఎప్పుడు జరిగింది? ये कम करना या शून्य करना ये कब हुआ? ఆయన మానవావతారం ఎత్తినప్పుడే కాదు, जब उसने मानवता की दशा जब उन्होंने लिया तभी नहीं, అంతకన్నా ముందే జరిగింది. उससे पहले ही ये हुआ है। పరలోకంలో ఉన్నప్పుడే जब वो स्वर्ग में था, ఆయన తన్ను తాను కొంచెం తగ్గించుకున్నాడు. उसने अपने आप को शून्य किया। ఆయన తన్ను తాను దేవదూతలలో ఒకనిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. उसने अपने आप को पर स्वर्ग दूतों में से एक अपने आप को प्रत्यक्षित यानी स्वरूपित किया। ఆయన మనుషులలో ఒక మనిషిగా ఎట్లా సంచరించాడో, जिस प्रकार से मनुष्यों में एक मनुष्य के रीति से जिस प्रकार से चला फिरा, కొంతకాలము దేవదూతలలో ఒక దూతగా సంచరించాడు. कुछ समयों तक के उन्होंने स्वर्ग दूतों में एक दूत के समान चला फिरा करते थे। అవతరించినప్పుడు నరావతారం ఎత్తినప్పుడు जब अवतार लिया, मानवता का रूप धारण किया, ఆయన మనుషులలో దేవుడు, वो मनुष्यों में से परमेश्वर था, మనుషులకు తోడయ్యున్న దేవుడు. और मनुष्यों के साथ रहने वाला परमेश्वर था। అంతకుముందు उससे पहले దేవదూతలకు తోడయ్యున్న దేవుడు, स्वर्ग दूतों के साथ रहने वाला परमेश्वर था। ఆయన పేరు యెహోవా దూత. उसका नाम यहोवा दूता, यहोवा का दूत। కానీ ఆయన దేవుడే, परंतु वो परमेश्वर है, ఆయన ఒక మర్మ వ్యక్తి. वो एक गुप्त व्यक्ति, रहस्यमय व्यक्ति है। నిర్గమకాండం 23వ అధ్యాయము निर्गमन उसका 23वें अध्याय 20వ వచనం. उसके 20वें आयत को हम देखते हैं। ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. सुन, मैं एक दूत तेरे आगे आगे भेजता हूं जो मार्ग में तेरी रक्षा करेगा, और जिस स्थान को मैंने तैयार किया है उसमें तुझे पहुंचाएगा। उसके सामने सावधान रहना और उसकी मानना, उसका विरोध ना करना, क्योंकि वह तुम्हारा अपराध क्षमा ना करेगा, इसीलिए कि उसमें मेरा नाम रहता है। దేవుడు ఎవరిని పంపుతానంటున్నాడు? परमेश्वर किसे भेजूंगा कह रहा है? ఒక దూతను పంపుచున్నాడు. एक दूत को भेजूंगा। ఆయన ముందు జాగ్రత్తగా ఉండండి. उसके सामने सावधान रहना, ఆయనకు కోపము రానివద్దు. उसे गुस्सा ना दिलाना। ఆయన మీ పాపములను పరిహరింపడు. वो तुम्हारे अपराधों को क्षमा ना करेगा। చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. बहुत ही भयानक, सावधान से रहे। ఎందుకంటే क्योंकि నా నామము ఆయనకున్నది. उसमें मेरा नाम रहता है। నా నామము ఆయనకున్నది. उसमें मेरा नाम रहता है। నా పేరు అంటే దేవుని పేరు ఏంటి? परमेश्वर का नाम क्या है? యెహోవా. यहोवा। ఆయనకు కూడా ఏం పేరు ఉన్నది? और उसका क्या नाम है? అదే పేరు యెహోవా. वही नाम है यहोवा। యెహోవా అనే నామము ధరించిన ఒక దూత, यहोवा नाम को धारण किया हुआ एक दूत, ఆయన పేరు దూత అని పిలుస్తున్నాడు, उसे दूत कहकर पुकार रहा है, కానీ ఆయన యెహోవాయే. परंतु वो यहोवा ही है। ఐగుప్తు దేశానికి యాకోబు వెళ్ళిన తర్వాత जब मिस्र में याकूब चला गया, ముందు దాసుడుగా అమ్మబడిన వాడు యోసేపు. सबसे पहले गुलामी में बेचा गया यूसुफ।
ఆ తర్వాత మీకు అంత కథ తెలుసు కదా, కరువు వచ్చింది, అన్నలు వచ్చారు, అక్కడ ధాన్యం కొనుక్కున్నారు, మీకు తెలుసు కదా. उसके बाद की कहानी आपको पता है कि वे वहां पे अकाल पड़ी है, उनके भाई लोग आए, भोजन वस्तु उनसे